దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేసుకుంటా ఉన్నాము. పోయిన వారం మనము యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడిన సత్యాలను మొదటి నుంచి ఒక క్రమంగా మనము నేర్చుకుంటూ ఉన్నాము. 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేయబడిన సందర్భాలను మనము ధ్యానించి ఉంటున్నాం. మొదటి అధ్యాయంలో మనము గమనించినప్పుడు యేసు ప్రభు వారి బాప్తిస్మం ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. మొదటి అధ్యాయము 29వ వచనం నుంచి 35వ వచనం వరకు కదా. మనం చాలా విషయాలను నేర్చుకున్నాం. యేసయ్య మీద పరిశుద్ధాత్ముడు వచ్చి నిలిచాడు అన్న సత్యాన్ని నేర్చుకున్నాం కదా. యేసయ్య క్రీస్తు అని, యేసు ప్రభు మెస్సయ్య అని, క్రీస్తు అని పరిశుద్ధాత్మ వచ్చి నిలవటం వలన ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత గుర్తింపు పొందాడు, ఐడెంటిఫై చేయబడ్డాడు. సో మనము కూడా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే మనము కూడా క్రైస్తవులమని ఇతరులు మనల్ని గుర్తిస్తారు అన్న విషయాలను మనము నేర్చుకున్నాము. తర్వాత 3వ అధ్యాయంలో నుంచి మనము నికోదేము యేసు ప్రభు మధ్య జరిగిన సంభాషణలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ, గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటు నుంచి పోతుందో తెలియదు, కానీ నువ్వు దాని శబ్దాన్ని వింటావని చెప్తాడు. కాబట్టి మనము పునర్జన్మ లేకపోతే తిరిగి జన్మించటం అనేది అది కంటికి కనపడే కార్యము కాదు, కానీ దాని యొక్క పర్యావసనాలు, ఫలితాలు అందరూ చూడవచ్చు అని మనము తెలుసుకున్నాం. కాబట్టి మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే మన యొక్క ప్రవర్తన అందరికీ అర్థమవుతూ ఉంటుంది. మనలో ఆత్మఫలాలు ఉంటాయి. మనము శరీరానుసారంగా నడుచుకోము, మనము ఆత్మానుసారంగా నడుచుకుంటామని మనం నేర్చుకున్నాం. తర్వాత 3వ అధ్యాయము చివరిలోకి వస్తే మనము ఏమి జ్ఞాపకం చేసుకుంటామంటే, యేసు ప్రభువు వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్ముడు ఇయ్యబడ్డాడన్న సత్యాన్ని కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయం 34వ వచనంలో కదా. ఎఫెసీ పత్రికలో మనము గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఆ యొక్క సమాన స్వారూప్యములోనికి మీరు కూడా చేరుకోవాలి అంటాడు పౌలు గారు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారికి ఏ విధంగా పరిశుద్ధాత్ముడు ఇయ్యబడ్డాడో మనకు కూడా అదే పరిమాణములో పరిశుద్ధాత్మ పొందుకోవటానికి మనము కూడా తగిన జీవితాలు కలిగి ఉండాలని మనము నేర్చుకున్నాం. సో యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముడు కొలత లేకుండా ఇయ్యబడ్డాడు కదా. మనలో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు ఇయ్యబడ్డాడన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో వరం ఇచ్చాడని మనము నేర్చుకున్నాము కదా. ఇక మొదటి అధ్యాయంలో నుంచి నేను ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమని చెప్పానంటే, యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నప్పుడు మనం అక్కడ త్రియేక దేవుణ్ణి చూస్తాం. కుమారుడైన దేవుడు బాప్తిస్మం తీసుకుంటున్నాడు, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసయ్య మీద నిలిచాడు కదా. అప్పుడు తండ్రి పరలోకంలో నుంచి ఏమంటారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. కాబట్టి మన జీవితాలు దేవునికి ఆనందకరంగా ఉండాలనే ఒక గొప్ప విషయాన్ని నేను మీకు చెప్పాను కదా. యేసు ప్రభు వారి మొట్టమొదటి 30 సంవత్సరాల గురించిన డీటెయిల్స్ బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి లేవు. ఆయన 30 సంవత్సరాల వరకు ఏం చేశాడో ఎవరికి తెలియదు కదా. తండ్రి లేని ఆ కుటుంబాన్ని కదా, విధవరాలైన మరియమ్మను, తన చెల్లెలను, తన తమ్ముళ్ళను, తన తల్లిని పోషిస్తూ వచ్చాడు కదా. తను ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, ఉపవాసములో తండ్రి తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. ఆ బాప్తిస్మం రోజున దేవుడు ఏమంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బహిరంగ జీవితము మాత్రమే కాదు, మన రహస్య జీవితము కూడా దేవునికి ఎట్లుండాలా? ఆనందకరంగా ఉండాలి. మన 4 గోడల మధ్య గడిపే మన జీవితము దేవునికి ఎట్లుండాలా? ఆనందకరంగా. వేమనది ఒక పద్యం ఉంటుంది, పుత్రోత్సాహము కలగదు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు, కానీ ఆ పుత్రుడు
పెరిగి పెద్దోడై ప్రయోజకుడైతే అప్పుడు పుత్రుడు పుట్టిన ఆనందం కలుగుతుందని విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. సో దాని అర్థం ఏంటంటే కొడుకు పుట్టినప్పుడు తండ్రికి ఆనందం కలగదంట, కానీ కొడుకు పెరిగి పెద్దోడై ప్రయోజకుడైతే అప్పుడు ఏం కలుగుతుందంటే తండ్రికి ఆనందం. సో ఈ భూలోకపు తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందో కలగదో మనకు తెలియదు, కానీ పరలోకపు తండ్రికి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ జీవితము మాదిరికరంగా ఆయనకు విధేయతగా ఉంటే అప్పుడు ఆయనకి ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. నీ జీవితము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క విషయాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. నీ జీవితము ద్వారా నీ తల్లిదండ్రులకు ఆనందం ఉన్నా లేకపోయినా అదేం మ్యాటర్ కాదు. నీ జీవితము ద్వారా నీ ఫ్రెండ్స్కి నీ బంధువులకి ఆనందం వచ్చిందా, వాళ్ళు సంతోషపడుతున్నారా, అది కాదు మ్యాటర్. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందపడితే అది చాలు ఈ జీవితానికి. నీ తల్లిదండ్రులు ఆనందపడుతున్నారా లేదా, నీ పిల్లలు, నీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వింటున్నారా, నీ ఫ్రెండ్స్, నీ కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్, నీ యొక్క కొలీగ్స్ వీళ్ళు ఆనందపడుతున్నారా లేదా అనేది సెకండరీ. అది ఇంపార్టెంటే కాదు. ఎవరు ఆనందపడాలో మన జీవితాన్ని చూసి? దేవుడు. ఒకవేళ వీళ్ళందరూ ఆనందపడి దేవుడు బాధపడుతుంటే ఆ జీవితానికి విలువ లేదు. వింటున్నారా? సో ఈ రోజున మనము యోహాను సువార్త 4వ అధ్యాయానికి వద్దాం. సో 3 అధ్యాయాల్లో మనము 3 సందర్భాలను చూస్తూ వచ్చాం పరిశుద్ధాత్మ గురించి. 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 24 వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. మా ప్రాణాత్మ దేహాలను నాయన నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం తండ్రి. మేము ఏకాగ్రతతో నాయన ప్రభు నీ వాక్యాన్ని వినటానికి నీ గొప్ప కృపను మీరు మాకు దయచేయండి, నీ సహాయము దయచేయండి నాయన. అల్పుడు అయోగ్యుడు నాయన, నీ పాదదాసుడు నాయన, పెద్ద అపరాధి నాయన, నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా నీవే కనికరించి క్షమించి అభిషేకించి నాయన నీ ప్రతినిధిగా, నీ పనిముట్టుగా నాయన, నీ సాధనముగా వాడుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని మా జీవితాల్లో మీరే దీవించండి నాయన. మేమందరము నాయన నీ జీవము గల మాటలను, శక్తి గల మాటలను, బలము కలిగిన మాటలను, బ్రతికించే మాటలను, శుద్ధీకరించే మాటలను విని స్వీకరించి మా జీవితాల్లో మేలు పొందటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని యేసు ప్రభువారి శక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆత్మ గురించి చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు కదా. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆత్మ, ఆయన శరీరి కాదు. అది మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇంకొక విషయం మనకేం అర్థం కావాలంటే దేవుడే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మే దేవుడు. ఆ విషయం కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆత్మ, ఆయన ఒక శరీరము కాదు, ఆయన ఒక రూపము కాదు. కాబట్టి నీవు ఆయనను ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. నిజానికి ఈ విషయాలు ఎవరికి చెప్తున్నాడు యేసయ్య అంటే సమరయ స్త్రీకి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? సమరయ స్త్రీకి చెప్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ సత్యాలు బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రముఖమైన ఈ వచనాలను యేసయ్య సమరయ స్త్రీతో చెప్తున్నాడు. నేను ఈ సమరయ స్త్రీ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభు వారు యూదయా దేశము నుంచి గలిలయ దేశానికి వెళ్తూ ఉంటున్నాడు. ఆయన సౌత్ నుంచి నార్త్కు పోతున్నాడు కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త ఆలకించండి. బైబిల్ గ్రంథము చివరిలో ఈ మ్యాప్స్ ఉంటున్నాయి.
ఇశ్రాయేలీయులకు భూభాగం ఎట్లా ఉంటుందంటే పైన గలిలయ దేశం ఉంటుంది, మధ్యలో సమరయ దేశం ఉంటుంది, కింద యూదయ దేశం ఉంటుంది, అంటే యెరూషలేము ప్రాంతం కదా. మధ్యలో యోర్దాను నది ఉంటుంది కదా. యోర్దాను నదికి తూర్పు వైపున మరికొన్ని దేశాలు ఉంటాయి, చిన్న చిన్న దేశాలు అవి కదా. గదరేనీయుల దేశం అని, దెకపోలి ప్రాంతం అని ఉంటుంది. సో యూదయ నుంచి ఎవరైనా గలిలయకి పోవాలంటే వాళ్ళు నార్మల్గా ఏం చేస్తారంటే, యూదులు సమరయ దేశము గుండా వెళ్ళరు. వింటున్నారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యోర్దాను దాటుతారు. యెరికో పట్టణము దగ్గర యోర్దాను దాటి యోర్దానుకు తూర్పున ప్రయాణించి మళ్ళీ గలిలయ ప్రాంతానికి ఎదురుగా గలిలయ దేశానికి వస్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారంటే, సమరయులు 24 గంటలు అపవిత్రులే. యూదులకి అపవిత్రత అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఉంటుంది. శవాన్ని ముట్టినప్పుడు, లేకపోతే కొన్ని కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు, ఇట్లా అపవిత్రత. కానీ యూదుల దృష్టిలో సమరయులు నిత్యం అపవిత్రులు, అన్యుల కంటే ఘోరమైన వాళ్ళు. సో యూదులు సమరయులతో మాట్లాడరు, వాళ్ళ ఊరికి పోరు, వాళ్ళ వాటర్ తాగరు, వాళ్ళ భోజనం చేయరు. 80 కిలోమీటర్ల దూరం ఎక్కువైనా కానీ వాళ్ళు యోర్దాను దాటుతారు. ఆ ట్రాన్స్ జోర్డాన్ అవతల తూర్పు వైపున ప్రయాణించి మళ్ళీ నార్త్లో గలిలయ ప్రాంతానికి వస్తారు సమరయుల గుండా. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాడు. హల్లెలూయా. సో యూదుడెవరు సమరయ మార్గాన బోడు. కానీ యేసయ్య ఉద్దేశపూర్వకంగా, ఒక ప్లాన్ పూర్వకంగా సమరయ దేశం గుండా వెళ్తున్నాడు. యేసు ప్రభు లోక రక్షకుడు అని చూస్తా. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే కింద 44వ వచనములో కదా ఏముంటుంది చూడండి. 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా. సో యేసు ప్రభు లోకమంతటికి రక్షకుడు. ఈ మాట సమరయ పట్టణస్థులు అంటున్నారు. హల్లెలూయా. సో ఈ యూదులు ఏమని నమ్మారంటే, మెస్సే కేవలం యూదులకు మాత్రమే అని నమ్మారు, క్రీస్తు యూదులకు మాత్రమే అని నమ్మారు. కానీ యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? యేసయ్య పుట్టినప్పుడు దేవదూత చెప్పింది ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో యేసయ్య లోకానికి రక్షకుడు, ఒక ఇశ్రాయేలు దేశానికి కాదు. సో అందుకే ఆయన మొట్టమొదట్లోనే ఏ ప్రాంతానికి పోతున్నాడు? సమరయ ప్రాంతానికి. సో యేసు ప్రభు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ప్రత్యేకంగా ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో యేసు ప్రభు ప్రత్యేకంగా అపోస్తుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యూదయ దేశము సమరయకు వెళ్ళాలి, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షి. సో యేసు ప్రభు లోక రక్షకుడు అన్న సత్యము రుజువు కావాలి కాబట్టి యేసు ప్రభు ఈ అపవిత్రమైన దేశానికి వెళ్తున్నాడు, ఈ సమరయుల దేశానికి వెళ్తున్నాడు. సమరయుల దేశమే అపవిత్రం అంటే అక్కడ అందరికంటే అపవిత్రమైన స్త్రీని ఎంచుకున్నాడు యేసయ్య. చూస్తున్నారా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో? సమరయ దేశమే అపవిత్రము, సమరయులే అపవిత్రులు. కానీ యేసు ప్రభు తను సమరయ దేశంలో మొట్టమొదటిగా ఎవరిని కలుస్తున్నాడంటే, ఆ దేశములో అందరికంటే అపవిత్రమైన స్త్రీని కలుస్తున్నాడు. నార్మల్గా యూదులు యూదా స్త్రీలతోటే మాట్లాడరు. వాళ్ళు పురుషులు, యూదులు స్త్రీలతో మాట్లాడటం కంటే బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకోవటము ఆశీర్వాదకరమని నమ్ముతారు వాళ్ళు. స్త్రీలతో మాట్లాడటం టైం వేస్ట్ అని వాళ్ళ సాంప్రదాయం ఉన్నది, లేఖనాల్లో లేదు కానీ యూదుల సంప్రదాయం అది. సో యూదా స్త్రీలతోటే వాళ్ళు మాట్లాడరు, సమరయులతో అసలే మాట్లాడరు.
కానీ యేసు ప్రభు సమరయ దేశంలో ఎవరిని ఎంచుకున్నాడు చెప్పండి? సమరయకి సువార్తను చెప్పడానికి ఎవరిని ఎంచుకున్నాడు? ఒక అపవిత్రమైన స్త్రీని. యేసు ప్రభుకు తెలుసు ఆ స్త్రీ మధ్యాహ్నం పూటే బావి దగ్గరకు వస్తుంది. కరెక్ట్గా ఆ టైంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. శిష్యులందరినీ భోజనానికనే పంపిస్తాడు. ఒంటరిగా ఆ స్త్రీని కలుసుకోవాలని, చాలా అపవిత్రమైన స్త్రీ, భయంకరమైన జీవితం. 5 సార్లు మ్యారేజ్ అయ్యి 5 సార్లు విడాకులు అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వేరే అతనితో ఉంటుంది. కానీ దేవుడు యేసయ్య ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమను అర్థం చేసుకోండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేను మంచోని కాబట్టి యేసయ్య నన్ను ప్రేమించినంట. నిజానికి మన నీతి మురికి గుడ్డలాగా ఉన్నదట యేసయ్య దృష్టిలో. ఎట్లున్నా చెప్పండి? సో ఆ మధ్యాహ్నంలో ఒంటరిగా ఆ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చొని ఆమె వచ్చినప్పుడు దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతాడు. చూస్తారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నప్పుడు ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల ఆయన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే అక్కడ రాగా, యేసు నాకు దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీని అయిన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో ఫ్రెండ్షిప్ చేయరు. యేసయ్య అడుగుతున్నాడు, నాకు దాహానికి వాటర్ ఇటు. సో ఆమె డైరెక్ట్గా అంటుంది, నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నన్నెట్లా నువ్వు వాటర్ అడుగుతున్నావు? మీరు అడగకూడదు కదా, మీరు అడగరు కదా అంటున్నది కదా. 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పు. సో యేసయ్య ఏమంటున్నాడు? అసలు నిన్నెవరు నీళ్ళు ఇవ్వమని అంటున్నారో నీకు తెలిస్తే నువ్వు ఆయన్నే వాటర్ ఇవ్వమని అడగాలి. అప్పుడు ఆయన నీకు మామూలు వాటర్ ఇయ్యడు. ఏ వాటర్ ఇస్తాడట? జీవజలం, లివింగ్ వాటర్ ఇస్తాడట. హల్లెలూయా. ఆమెకి ఒకేసారి ఈ డైలాగ్ అర్థం కాదు, అలసిపోయి మాట్లాడుతున్నాడు అనుకున్నదేమో. సో యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు సమరయ స్త్రీ ఏమన్నది, నువ్వు యూదుడవు, నన్ను వాటర్ అడుగుతున్నావు ఏంటంటే, యేసయ్య ఏమంటున్నాడు? అసలు నిన్నెవరు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని అడగాల వాటర్ అన్నప్పుడు 11వ వచనం చూడండి. ఆమెకు అర్థం కాక ఏమంటుందంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, జీవజలము ఎలాగు నీకు దొరుకు? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన. సో ఈ స్త్రీ అమాయకంగా ఏమంటుందంటే, నువ్వు జీవజలం ఇస్తావంటున్నావు, కానీ దగ్గర చేదుకోవటానికి ఏం లేదు. మేము ఈ వాటర్ తాగుతున్నాం కానీ ఇది మా జీవజలం కాదు, ఇది నార్మల్ వాటరే. ఇది మాకు మా పితరుడైన యాకోబు ఇచ్చిండు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అటువంటి గొప్ప యాకోబు ఇచ్చిన నీళ్ళు మేము తాగుతున్నాము. ఈ నీళ్ళే జీవజలం కాదు. ఇంతకంటే నువ్వు గొప్పోడువా? యాకోబు కంటే గొప్పోడువా? ఈ వాటర్ కంటే నువ్వు మంచి వాటర్ ఎట్లా ఇస్తావు అంటారు కదా. 13 అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడూ దప్పికొను. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పు. సో యేసు ప్రభు ఇంకా డైరెక్ట్గా చెప్తుంటున్నాడు, ఈ యాకోబు బావి అంటున్నావు కదా, మీ పితరుడు యాకోబు గొప్పవాడు అంటున్నావు కదా. నిజానికి సమరయులు పంచకాండాలను మాత్రమే నమ్ముతారు. ఉంటున్నారా? ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు నమ్మరు వాళ్ళు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం 5 కాండాలే ఆ పితరులనే నమ్ముతారు. సో అబ్రహాము బలి ఇచ్చిన, యాకోబు బలి ఇచ్చిన గెరాసీము కొండ మీదనే ఆరాధన చేయాలని వాళ్ళు నమ్ముతారు. యెరూషలేము కొండను వాళ్ళు నమ్మరు. సో సమరయుల నమ్మకం అది. అందుకే యెరూషలేములో ఆరాధించే యూదులంటే, పాత నిబంధన అంతా ఫాలో అయ్యే దేవుని భక్తులైన యూదులకు సమరయులంటే అపవిత్రం, అసహ్యం.
వీళ్ళకి మధ్యలో యుద్ధాలు కూడా జరిగాయి, చాలామంది చంపుకున్నారు. యూదులు వచ్చి గెరాసీము కొండ మీద దేవాలయాన్ని నాశనం చేస్తారు. తర్వాత సమరయులు పోయి యెరూషలేము మీద అటాక్ చేస్తారు. ఇవన్నీ యేసయ్య రాకముందు జరిగిన చరిత్ర. సో ఆ అపవిత్రత, ఆ శత్రుత్వము చాలా భయంకరంగా ఉన్నది యేసయ్య దినాల్లో. యేసయ్య డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ఈ బావి నీళ్ళు తాగితే నీకు మళ్ళా దప్పిక అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు దప్పిక కదా. సో అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే వ్యంగ్యంగా 15వ వచనం, ఆ స్త్రీ ఆయనను చూచి నేను దప్పిక కొనకుండాన్నట్లు, చేదు కొనుటకి ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ దప్పిక రాని నీళ్ళు ఏమన్నా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా అంటది. సరే నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడు దప్పిక రాదంటున్నావు కదా, సరే ఆ నీళ్ళు ఇయ్యి అంటది. అప్పుడు యేసయ్య ఏమంటాడు, పోయి నీ హస్బెండ్ని పిలుచుకొని రా అంటాడు. ఏమంటాడు యేసయ్య, నేను ఇస్తాను కానీ మీ ఆయన్ని పిలుచుకొని రా, ఇద్దరికి ఇస్తా అన్నట్లు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే నాకు హస్బెండ్ లేడు అంటది. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నువ్వు కరెక్టే చెప్పినావు కానీ నీకు ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అంటది. సో 19వ వచనం, అప్పుడు స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమెకు ఒక్కసారి షాక్ అవుతుంది. నా లైఫ్ సీక్రెట్స్ ఈయనకెట్లా తెలిసినాయని ఏమంటుందంటే, నువ్వు ఒక ప్రవక్తవి, నువ్వు ఒక ప్రాఫెట్వి, నువ్వు ఒక దేవుని సేవకుడు కాబట్టే నా సీక్రెట్స్ నీకు తెలిసినాయి అంటది కదా. కానీ అప్పుడు ఏమంటుంది చూడండి 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములోనే ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా. సో ఆమె ఏమంటుందంటే, మేము ఈ కొండ మీద ఆరాధిస్తాము, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, ఏది కరెక్టు అని ఆమె అడుగుతుంది. అప్పుడు యేసయ్య ఏమంటాడు చూడండి 21వ వచనం, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుచు. సో యేసు ప్రభువు చాలా సాఫ్ట్గా ఆమెను గద్దిస్తున్నాడు. రక్షణ అనేది యూదుల్లో నుంచే వస్తుంది, మెస్సయ్య అనేవాడు యూదులలో నుంచే వస్తాడు. కానీ ఒక కాలం వస్తుంది, యెరూషలేము దేవాలయం కూడా ఇంపార్టెంట్ కాదు, మీరు ఆరాధించే ఆ కొండ కూడా ఇంపార్టెంట్ కాదు. ఒక కాలం వస్తుంది, మీరు ఈ పర్వతం మీద ఆరాధించాల్సిన అవసరం లేదు, యెరూషలేము మీద కదా. యేసయ్య చనిపోయినప్పుడు ఏమైందండి? వింటున్నారా, నిద్రపోతున్నారా? యేసయ్య చనిపోయినప్పుడు ఏమైంది? దేవాలయపు తెర పైనుంచి క్రిందకు 2గా చిరిగింది. సో ఇక దేవాలయం అనేది ప్రాముఖ్యత లేదు, కొండకు ప్రాముఖ్యత లేదు, ఆలయానికి ప్రాముఖ్యత లేదు, విగ్రహాలకు ప్రాముఖ్యత లేదు, సింబల్స్కి ప్రాముఖ్యత లేదు. ఫలానా హోలీ మౌంటైన్, ఫలానా కొండకు పోవాలా మేము అనడానికి ప్రాముఖ్యత లేదు. సో ఏమంటున్నాడు 23వ వచనం చదవండి. ఆరాధన అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య. సో మొట్టమొదటిగా సమరయ స్త్రీకి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మ, ఆయన ఆత్మస్వరూపి, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడికి ఏ రూపము లేదు. ఈ రోజుల్లో చాలామంది రకరకాల రూపాలు చేసుకుంటున్నారు. కొంతమంది సిలువకు మొక్కుతారు, కొంతమంది ఆ రూపానికి మొక్కుతారు, కొంతమంది ఈ రూపానికి మొక్కుతారు. గుణదల కొండ అంటారు, ఆ కొండ ఈ కొండ అంటారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆ కొండ కాదు, ఈ కొండ కాదు. ఆయన దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ. కొన్ని చర్చెస్లో మీకు తెలుసో తెలియదు, ప్రార్థన చేసేటప్పుడు ఇటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు, ఎందుకంటే అక్కడ సిలువ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడల్లా ఇటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎవరు? నేను అనేది అంగీలు వేసుకున్న సేవకులే. దేవుడు ఆత్మ, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులో చాలామంది సిలువకు మొక్కుతున్నారు, చాలామంది కళ్ళకద్దుకుంటారు. దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ. ఆయన ఆత్మస్వరూపి, ఆయనకు రూపము లేదు, ఆయనకు విగ్రహాలు లేవు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ క్లియర్గా ఏమని చెప్తుందంటే దేవుడు ఆత్మ.
కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇక్కడ మనము ఈ యొక్క వాక్య భాగము, నేను తర్వాత 6వ అధ్యాయాన్ని చూపిస్తాను. ఈ 2 వాక్య భాగాలు మనము గమనిస్తే శరీర సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన మనం చూస్తాం. శరీర సంబంధమైన జలము, జీవజలం మనము చూస్తాం. శరీర సంబంధమైన ఆహారము, జీవాహారాన్ని మనము చూస్తాం. హల్లెలూయా. సో నువ్వు శరీరానుసారముగా ఆరాధన చేస్తే, నువ్వు శరీర ప్రకారముగా నువ్వు వాటర్ తాగితే నువ్వు చనిపోతావు. కానీ నీ ఆరాధన ఎట్లుండాలో చెప్పండి? ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ఈ రోజున ప్రభువుని ఆరాధించాలంటే చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు కదా. కింది వచనాల్లో నేను మీకు కొన్ని 2-3 విషయాలు చెప్తాను. కింద చూస్తే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అంటున్నాడు. సో ఈమెమంటుందంటే, యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు ఆ కొండ మీద ఆరాధించొద్దు, ఈ కొండ మీద ఆరాధించొద్దు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే. ఆ సమరయ స్త్రీ ఏమంటుందంటే, నువ్వు ప్రవక్తవై ఇవన్నీ చెప్తున్నావు, కానీ ఒకరోజు యేసు క్రీస్తు వస్తాడు, ఆయన వస్తే మాకు అన్ని క్లియర్గా చెప్తాడు అంట. ఎవరితో అంటుంది ఆమె? యేసు ప్రభుతో అంటుంది అనమాట. ఒకరోజు నువ్వు ఏదో చెప్తున్నావు తెలిసి తెలియకుండా, కానీ ఒకరోజు యేసయ్య వస్తాడు, ఒకరోజు క్రీస్తు వస్తాడు, మాకు అన్ని చెప్తాడు అన్నప్పుడు చూడండి 26వ వచనం, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అని ఆడ చెప్పిండు, యేసు ప్రభు క్రీస్తు అని ఆడ చెప్పిండు, యేసయ్య మెస్సయ్య అని ఆడ చెప్పిండు అంటారు కొంతమంది. సో యేసు ప్రభు ఆయనే మెస్సయ్య అని, ఆయనే క్రీస్తు అని, ఎవరి గురించి అయితే పాత నిబంధనలో అనేక వందల ప్రవచనాలు చెప్పాయో ఆయనే ఈయన అని మొట్టమొదట ఎవరికి చెప్పారంటే ఈ అపవిత్రురాలైన సమరయ స్త్రీకి చెప్పారు. హల్లెలూయా. భూమి మీద ఎవ్వరికి ఆయన ఇట్టి భాగ్యం లేదు, శిష్యులకు కూడా చెప్పలే అంతవరకు నేనే క్రీస్తున్నాను. అద్భుతాలు చూస్తున్నారు, వాళ్ళు కొంచెం డౌట్లో ఉంటున్నారు, ఈయన క్రీస్తా లేకపోతే ప్రవక్త, కేవలం ఒక బోధకుడా, మా గురువు గారా, మా యజమానుడు అన్న ఆ ఆలోచనలో ఉంటున్నప్పుడు సమరయ స్త్రీకి యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయనే క్రీస్తు అని చెప్తారు. చూడండి, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆమెతో మాట్లాడ చూసి ఆశ్చర్యపడ్డారు, కానీ ఎవడేం అడగలేదు. 28 చూడండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడు, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చారు. సో ఈయనే క్రీస్తు అని ఆమెపై స్వార్థ చెప్పాను. ఆరాధన అంటే ఏంటంటే నీవు ఇతరులకు యేసయ్య గురించి చెప్పటం. హల్లెలూయా. చాలామంది మనం ఆరాధన అంటే ఇక్కడికొచ్చి 2 నిమిషాలు మోకరించి ఒక పాట పాడి ఆరాధన చేయటం అనుకుంటున్నారు. ఆరాధన అంటే నీ జీవితము దేవునికి ఆనందకరంగా ఉండాలి. ఆరాధన అనేది జీవిత విధానం. ఆరాధన అనేది ఒక యాక్టివిటీ కాదు, ఒక 2 నిమిషాలు చేసే పని కాదు. ఆరాధన అనేది ఒక లైఫ్ స్టైల్, అది నీ జీవితమే ఆరాధనగా ఉండాలి. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, అందరూ పాడండి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే సంపూర్ణ సిద్ధిని పొందటానికని ఈ పాట రచయిత చెప్తున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందాలంటే నువ్వేం చేయాలంటే మన శరీరాన్ని ఎట్లా సమర్పించాలంటే దేవునికి సజీవయాగం.
అంటే అది 24 గంటలు నీ శరీరము బలిపీఠం మీద ఉండాలి. ఒక గొర్రె పిల్లని యాగంగా సమర్పిస్తే 1 నిమిషంలో దాని ప్రాణం పోతుంది. కానీ నువ్వు చేసే ఆరాధన ఎంతసేపు ఉండాలా? 24 గంటలు 365 రోజులు ఉండాలి. సజీవ యాగంగా నువ్వు సమర్పించాలి. సో సజీవ యాగంగా సమర్పించాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి చెప్పండి? సువార్త చెప్పాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అది నీవు ఆత్మతో చేసే ఆరాధన. వారమంతా ఇష్టానుసారంగా జీవించి ఇక్కడ 2 నిమిషాలు చేస్తే ఆరాధన కాదు కదా. మనం కింద చూస్తే చూడండి, 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాడట. ఆరాధన అంటే ఏంటంటే నువ్వు ఇతరులను యేసయ్య దగ్గరకు తీసుకొని రావాలి. ఎవరి దగ్గర తీసుకొని రావాలి చెప్పండి? నువ్వు నీ ఫ్రెండ్స్ని, నీ ఊరి వాళ్ళని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువుల్ని ఎవరి దగ్గర తీసుకొని రావాలి? నువ్వు యేసయ్య. ఈ సమరయ స్త్రీ ఇంతవరకు మనుషులతో కనపడటానికి ఇష్టపడలే. అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలియదు, కానీ పొద్దునపూట వస్తే సాయంకాలం వస్తే వేరే మనుషులు తనను చూస్తారని ఆమె ఏ టైంలో వస్తుంది నీళ్ళ కోసం? మధ్యాహ్నం 12ంటికి. కానీ అట్లాంటి స్త్రీ ఏం చేసింది? ఊర్లోకి పోయి అందరిని పిలుచుకొని వచ్చింది. అది యేసు ప్రభు తెచ్చే మార్పు. ఇంతవరకు ఆమె నేను నలుగురిలో కనపడొద్దు అనుకున్నది. ఇంతవరకు ఆమె నన్ను ఎవరు చూడొద్దు అనుకున్నది. నేనెవరిని చూడను, నన్నెవరు చూడొద్దు అనుకున్నది. కానీ యేసయ్యను ఆరాధించడం మొదలుపెట్టాక, సత్యమేదో తెలుసుకున్నాక, ఆత్మ నింపుదల వచ్చాక, జీవజలము తాగాక ఆమె ఏం చేసింది? ఊర్లోనికి పోయి అందరిని ఎవరి దగ్గర తెచ్చింది? యేసయ్య దగ్గర. 41, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. సమరయ స్త్రీ మొట్టమొదటిగా యూదుల ప్రవక్త అనుకున్నది ఆయన. కానీ సమరయులందరూ 2 రోజులు యేసయ్యను విన్నాక వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఈయనెవరు? లోకరక్షకుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక కులానికి రక్షకుడు కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. ఆయన లోకరక్షకుడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలా, నీవు సువార్త పని చేయాల. సమరయ స్త్రీ వెంటనే ఏం చేసింది? తన గ్రామస్తులందరినీ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాను. ఇంకొక విషయం నేను చెప్తాను. 31, ఆలోగా ఆ సమరయ స్త్రీ వెళ్ళినప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారు చెప్పండి? బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొన్నారు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చనేమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. హల్లెలూయా. ఇది ఆరాధన అంటే. వింటున్నారా? ఆరాధన అనేది పాటలు పాడి 2 నిమిషాలు ఇక్కడ చేసేది కాదు. ఆరాధన అంటే ఏంటంటే నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. వింటున్నారా? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నీ జీవితంలో ఆయన చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నావు? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నీ చిత్తం ఎక్కువ నడుస్తుందా, ఆయన చిత్తం ఎక్కువ నడుస్తుందా? కదా. ఆ వచనాలు చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన సేవ అంటే
అక్కడ వాడబడిన పదము ఆరాధన అన్నమాట. ఎటువంటి ఆరాధన కరెక్టు అంటే మొదటి వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. నీ కళ్ళు ఆయనకు సమర్పించినవా లేదా? పెదాలతో ఆరాధన చేస్తున్నావు, నీ నోరు ఎంతవరకు ఆయనకు ఆరాధనగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది? నీ కళ్ళు ఏమేమి చూస్తున్నాయి, ఎంతసేపు చూస్తున్నాయి? నీ చెవులు ఏమింటున్నాయి? నీ ఆలోచనలు, నీ సమయం, నీ నడక, నీ ఫోన్ వాడకం, నీ టైం మేనేజ్మెంట్, గంటల ఫోన్లల్లో ఎంతెంతసేపు మనము టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఫోన్లో గంటన్నర పెట్టినావంటే 2-3 గంటలు రీల్స్ షార్ట్స్ చూస్తున్నావంటే, ఫోన్లు మాట్లాడుతున్నావంటే సోది. నీ శరీరం ఏం చేయాలి చెప్పండి? దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. చూడండి, 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు లోక మర్యాదను అనుసరించొద్దు. కానీ ఏం అనుసరించాలట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఈ లోక మర్యాదను బట్టే పోతున్నావు. దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు మీకు గద్దించి చెప్తున్నారు, మర్యాద 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 అనుకుంటున్నారు. మందిరాన్నే ఎగ్గొడుతున్నారు మర్యాద కోసం. మర్యాద మర్యాద అనుకుంటున్నారు, దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటం లేదు. నువ్వు ఫోన్లో గంటన్నర మాట్లాడతావు, చర్చిలో గంటసేపు, మంగళవారం రావటానికి గంటసేపు, శుక్రవారం రావటానికి పెద్ద ఎంతో టైం ఇదైనట్టు ఫీల్ అవుతావు. కానీ ఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు? ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు? ఈ లోక మర్యాద కావాలా నీకు? దేవుని ఆనందం కావాలా? దేవుని చిత్తం. అందుకే యేసయ్య ఏమంటున్నారు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ఏమున్నది అక్కడ? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం. ఇది ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం అంటే ఇది. వింటున్నారా? సువార్త పని చేయి, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వేం చేయాలా? తుదముట్టించాలి. ఒక పని చెప్తే ఏం చేయాలి? దాన్ని కంప్లీట్ చేయాలి. దేవుడు ప్రతోడికి ఒక పని ఇచ్చిండు. నేననేది నువ్వు చేసే పని గురించి కాదు, నువ్వు చేసే ఉద్యోగాన్ని గురించి కాదు, కానీ ఆయన రాజ్య నిర్మాణములో, దేవుని రాజ్య నిర్మాణములో దేవుడు నీకు ఇచ్చిన పని ఏంది? నీకు పాత్ర ఏంది? ఏదో నీకు ఒక ఉద్యోగం ఉన్నది, ఒక చేతి పని ఉంది, అది చేసుకో అనటంలో నేను చేసుకోవాలి, పని చేసుకోవాలి, తప్పు లేదు. చేతి పని చేసుకో, ఉద్యోగం చేసుకో, కష్టపడు. కానీ దేవుని రాజ్య నిర్మాణంలో నీ పాత్ర ఏంది? దేవుని రాజ్యం కట్టబడాలి. ఆ రాజ్య నిర్మాణంలో నీ పాత్ర ఏంది? నీ పని ఏంది? ఆ పని నీవు తుదమిట్టించావు. హల్లెలూయా. ఆరాధన, ఇది ఆరాధన. ఆత్మతోనూ సత్యంతో. దేవుడు ఆత్మ కనుక మనం ఏ విధంగా ఆరాధించాలా? ఆత్మతో ఆరాధించాలా, సత్యంతో ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. 35వ వచనం నుంచి, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు. చదవండి, 35వ వచనం చదవండి. సో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు కోత కొయ్యాల్సిన అవసరం ఉన్నది అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? కోత కొయ్యాలి, పొలంలో పని చేయాలి. చూస్తే ఇంకొక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు. చూడండి, యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, చూడండి మీరు పొలాలు చూడండి, అవి కోతకు వచ్చి, మనం ఇప్పుడు కోతకు వేయాలి. కోత విస్తారంగా ఉన్నది,
కానీ పనివారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి నువ్వేం చేయాలా? పనివారిని పంపించమని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ఇంట్లో కూర్చోమని కాదు దాని అర్థం. నువ్వు కోతకు పోవాలా? కోత చాలా మనము సువార్త పనికి పోయినప్పుడు మనకు అర్థమవుతుందా లేదండి కోత విస్తారంగా ఉన్నదా? మనం పనోళ్ళం తక్కువ ఉన్నామని మనకు అర్థమవుతుందా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము పోయిన ఆదివారం సాయంకాలం ఒక తండాకి పోయినాము, కొత్త తండాకి. 4-5 కిలోమీటర్ల దూరంలో చర్చిలు ఉన్నాయి, కానీ ఆ తండాకి ఎవ్వరు పోరు. ఒక ఇంటికి పోయినాం మేము. ఆ ఇంటిలో ఒక అన్న, 2 చెల్లెళ్ళు హ్యాండిక్యాప్డ్. మామూలు హ్యాండిక్యాప్డ్ కాదు వాళ్ళు. ఆ అన్నకి పెళ్ళై పిల్లలు పుట్టినాక నడుము కింద నుంచి మొత్తం పడిపోయాను. వెంటనే కొన్ని నెలలకి ఒక చెల్లికి పడిపోయింది, ఇంకొక చెల్లికి ఇంకా పడిపోయింది. కానీ వాళ్ళు చర్చికి పోవాలంటే చర్చి లేదు వాళ్ళకి. ఒక పాస్టర్ గారు పోయి వాళ్ళ ఇంటిని దర్శించిన వాళ్ళు లేరు. ఏ పాస్టర్ గారు ఆ గ్రామానికి పోడు. మేము పోతే ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు మీ నెంబర్ ఇస్తారా, ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకోవాలంటే నేను మీకు ఫోన్ చేయాలన్నాడు. దేవుడు మన సంఘానికి అట్ట ఆధిక్యతనిచ్చాడు. మళ్ళీ 5-6 కిలోమీటర్లలో చర్చెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 5-6 తండాలు, ఒక్క చర్చ్ లేదు. 5-6 తండాలు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. పాస్టర్ గారు ఎవ్వరు పోయి విజిట్ చేయరు ఆ గ్రామాలు, ఆ తండాలు. మీకు తెలుసో తెలీదు. మనం 30 కిలోమీటర్లు, మనం 25 కిలోమీటర్ల నుంచి పోయి విజిట్ చేస్తున్నాము. కానీ పక్కనే 5-6 కిలోమీటర్ల దూరంలో చర్చలు ఉన్నాయి, కానీ వాళ్ళు పోయి చేయట్లే. ఎందుకు? దేవుని చిత్తం వాళ్ళకి తెలియదు, దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు, దేవుణ్ణి ఏ విధంగా ఆనందింపజేయాలో వాళ్ళకి తెలియదు, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఏ విధంగా ఆరాధన చేయాలో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. సో ఆత్మతో సత్యముతో ఏం చేయాలో మనము ఆరాధన. సో మొట్టమొదట ఏం చెప్పారు? మనం సువార్త పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదట అంటే ఏం చేయాలి? మనము అనేకులను ఎవరి దగ్గర తీసుకుని రావాలా? యేసయ్య దగ్గర తీసుకుని రావాలి. రెండోది ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మూడోది ఆయన ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలి. పౌలు గారు ఏమన్నాడు చనిపోయేటప్పుడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావా? నీ పరుగు కడముట్టిస్తున్నావా? యేసయ్య ఏం చేశాడు? ఆయన పరుగు కడముట్టించాడు, ఆయన పని నెరవేర్చాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చాడు, ఆయన పని నెరవేర్చాడు. వాళ్ళు 32-33 ఏళ్ళే బతికారు. మళ్ళా యేసయ్య కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ వాళ్ళు చేయాల్సిన పని నెరవేర్చారు. యేసయ్య 33.5 సంవత్సరాలు జీవించాడు. 12 మంది టీంని తయారు చేశాడు. వాళ్ళు వెళ్ళి భూలోకాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినావు అన్నది కాదు, దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు చేయాలి. సో మొట్టమొదటి ఏం చెప్పాను? మనం సువార్త పని చేయాలా, ఇతరులను యేసే దగ్గరకు తీసుకుని రావాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నెంబర్ 3 ఏంటంటే ఆయన నీకు ఇచ్చిన పని, దేవుని రాజ్య నిర్మాణములో ఆయన నీకు ఇచ్చిన పని నీవు తుదముట్టించాలా. నెంబర్ 4 ఏంటంటే కోత విస్తారంగా ఉన్నది, నీవు పని చేస్తూ పనివారి కోసం నీవు ప్రార్థన చేయాలి. ఈ 4 విషయాలు నువ్వు చేస్తే నువ్వు అప్పుడు చెప్పొచ్చు, నేను ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. కాబట్టి మనం యేసయ్యని శరీరానుసారంగా ఆరాధించకూడదు. ఎట్లా ఆరాధించాలి చెప్పండి? మన ఆత్మతో, మన హృదయాంతరంగాల్లో నుంచి మనం సత్యాన్ని తెలుసుకొని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆత్మ కనుక. దేవుడు ఆత్మ కాబట్టి నీ ఆరాధన కూడా ఆత్మీయంగా ఉండాలి. నీ ఆరాధన కూడా సత్యం మీద ఆధారపడి ఉండాలి. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నీ ఆరాధన, నీ సేవ ఏ విధంగా ఉంది? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో యుక్తమైన సేవ గురించి మనం విన్నాం. నీ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకి సమర్పించు. నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు ఆయనకు సజీవయాగంగా సమర్పించు.
నీవు స్వార్థ పని చేస్తావా? సమరయ స్త్రీ జీవజలము తాగింది, యేసే క్రీస్తుని తెలుసుకుంది, వాళ్ళ ఊరి వారిని ఆయన దగ్గర నడిపించింది. వాళ్ళు ఆయన నిజముగా లోకరక్షకుడని గుర్తించారు. తద్వారా సమరయల పట్టణం మారిపోయింది. నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా లేదా ఒకసారి పరీక్ష చేసుకో. ఆయన పనిని నువ్వు తుదముట్టిస్తున్నావా లేదా ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. నీవు యేసయ్య పొలములో పని చేస్తున్నావా? పని చేస్తూ పనివారు ఇంకెక్కువ కావాలని ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి పరీక్ష చేసుకో. చాలా సంఘాలకు ఆయన పొలంలో పనిచేసే అవకాశం లేదండి, కానీ దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు లేరు. నువ్వైతే నీ పనుల్లో బిజీగా ఉంటున్నావు, కానీ దేవుడిచ్చిన పని నువ్వు వదిలిపెడుతుంటున్నావు. ఈ లోక సంబంధమైన వ్యాపారంలో నీవు చిక్కుకుంటున్నావు. ఈ జీవన వ్యాపారము, ఈ ఐహిక విచారము, ఈ ధన సంబంధమైన వ్యామోహములో నిన్ను నీవు చిక్కించుకొని దేవుని పని నీవు పక్కన పెడుతుంటున్నావు. తద్వారా నీ జీవితము ఫలభరితముగా లేదు. నీ జీవితము యేసయ్యకు ఆనందకరంగా లేదు. నీ సేవ ఆయనకి సంతోషకరంగా లేదు. ఒకసారి తీర్మానం చేసుకుందాం. ఆయన చిత్తాన్ని చేస్తానని తీర్మానం చేసుకో. మనుషుల చిత్తం కాదు, నీ తల్లిదండ్రుల చిత్తం కాదు, నీ ఫ్రెండ్స్ ఇష్టం కాదు, కానీ దేవుని చిత్తం చేస్తానని తీర్మానం చేసుకో. ఆయన నీకు ఇచ్చిన పనిని నువ్వు కడముట్టిస్తానని తీర్మానం చేసుకో. యేసయ్య పొలంలో పని చేస్తానని తీర్మానం చేసుకో. కోసే పనివారి కోసం ప్రార్థన చేయాలని, ఎక్కువ మంది పనోళ్ళు కావాలని, మన సంఘంలో ఎక్కువ మంది స్వార్థ చెప్పే వాళ్ళు కావాలని ప్రార్థన చేయి. మన సంఘం మనం ఇంకా ఎక్కువగా స్వార్థ పని చేయాలని ప్రార్థన చేయండి. అదే ఆత్మతో సత్యముతో ఆరాధించటం. వాక్యానుసారంగా అది మన యొక్క ఆరాధన ఉండాలి. మన జీవితాలు ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయగలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన, మేము నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మాకు దయచేయండి నాయన. దేవుడు ఆత్మ అని మీరు మాకు ఈరోజు నేర్పించారు నాయన. కాబట్టి నాయన మేము ఇటువంటి తండ్రి సింబల్స్కి ఆకర్షితులము కాకుండా నీ కృపను మీరు మాకు దయచేయండి నాయన. ఏదో ఒక ప్లేస్కి వెళ్తే ప్రభువా నాయన, ఏదో ఒక కొండకు వెళ్తే ప్రభువా నాయన, అక్కడ దేవుడు ఉన్నాడనే భ్రమలో నుంచి మేము బయటికి రావటానికి నీ కృపను మాకు దయచేయండి. చాలామంది నాయన మా సంఘాల్లో వాళ్ళు కూడా నాయన ఆ కొండకు ఈ కొండకు వెళ్తూ ఉంటున్నారు. ప్రభువా నాయన, నీవే వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నీ వాక్యం చెప్తున్న రీతిగా నాయన మేము యథార్థముగా ఆరాధించటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, నీ వాక్యము నాయన మేము కేవలము వినువారము మాత్రమే కాకుండా దాని ప్రకారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.